అందరికీ నమస్కారం. మనందరి జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి కదా. కొన్నిసార్లు చూస్తేనేమో ఆనందంతో ఎగిరి గంతేస్తాం, మరికొన్నిసార్లు నిరాశలో కూరుకుపోతాం. మరి ఈ భావోద్వేగాల అలల మధ్య అసలు చలించకుండా స్థిరంగా నిలబడటం ఎలా? ఈరోజు ఈ ప్రాచీన కళ గురించి మనం తెలుసుకుందాం. నిజానికి మనందరి జీవితం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిదే. ఒక్క విజయం వస్తే చాలు, ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతాం. అదే ఒక ఓటమి ఎదురైతే పాతాళంలోకి పడిపోయినట్టు ఫీలవుతాం. ఈ అనుభవం మనందరికీ చాలా కామన్ కదా. సరే, మరి ఈ ఎత్తుపల్లాలను ఎలా డీల్ చెయ్యాలి? అంటే గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా మనసును బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం ఎలా? దీనికి సమాధానం కోసం మనం ఒకసారి ప్రాచీన గ్రంథాల వైపు చూద్దాం. చూడండి, ఒక పెద్ద గెలుపు దక్కినప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ అదే ఒక పెద్ద ఓటమి ఎదురైతే మన ఉనికికే ప్రమాదం వచ్చినట్టు, మనల్ని మనమే కోల్పోయినట్టు అనిపిస్తుంది. నిజానికి ఈ పైకెక్కడం, కింద పడడం అనే సైకిల్ ఉంది చూశారు, ఇది మన శక్తిని మొత్తం పీల్చేసి మనల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. అయితే ఈ ఎమోషనల్ అప్సైడ్ డౌన్స్కి, ఈ అస్థిరతకి అసలు మూలమేంటి? మనం ఇప్పటిదాకా ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి భగవద్గీత ఒక అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తుంది. గీత ఏం చెబుతోందంటే, గెలిచినప్పుడు కలిగే ఆ విపరీతమైన ఆనందం, ఓడినప్పుడు కలిగే ఆ తీవ్రమైన బాధ, ఈ రెండు వేర్వేరు ఎమోషన్స్ వెనుక ఉన్న కారణం ఒకటే అంటోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఆ ఒక్క కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య గెలుపు లేదా ఓటమి కాదు. మరి ఏంటి అసలు సమస్య అంటే? మన అస్తిత్వాన్ని, మన సెల్ఫ్ వర్త్ని మన కంట్రోల్లో ఏమాత్రం లేని బయటి ఫలితాలతో లింక్ చేసుకోవడం. అదే అసలైన సమస్య. అంటే ఆలోచించండి, గెలిచినప్పుడు మన విలువ పెరిగినట్టు, ఓడినప్పుడు మన విలువ పడిపోయినట్టు ఫీలవుతున్నాం. అంటే ఇక్కడ పైకి లేచి పడుతున్నది రిజల్ట్ కాదు, మనమే. అందుకే ఈ జర్నీ మనల్ని ఇంతలా అలసిపోయేలా చేస్తుంది. సరే, ప్రాబ్లం ఏంటో మనకు బాగా అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? గీత దీనికి కూడా ఒక స్పష్టమైన సమాధానం ఇస్తుంది. ఆ సమాధానమే సమత్వం. సమత్వం అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే గెలుపోటములకు అతీతంగా ఉండటం. అంటే విజయం వచ్చినప్పుడు విపరీతంగా పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు పూర్తిగా కుంగిపోకుండా లోపల ఒక స్థిరమైన, ప్రశాంతమైన స్థితిని మెయింటైన్ చేయడం. దీన్నే సమచిత్తం అని కూడా అంటారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. సమత్వం అంటే ఏ ఎమోషన్స్ లేకుండా రాయిలా మారిపోవడమా? దేన్ని పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండటమా? అస్సలు కాదు. ఇది చాలామందికి ఉండే ఒక పెద్ద అపోహ. చూడండి, సమత్వం అంటే నిర్లిప్తంగా ఉండటం కాదు. మనం చేసే పనిపై మనసు పెట్టి లోతుగా శ్రద్ధ వహించడం. అంటే ఏదీ పట్టించుకోకపోవడం కాదు. మన చేతిలో ఏముందో దాని గురించి కేర్ తీసుకోవడం, మన చేతిలో లేనిదాన్ని తేలిగ్గా తీసుకోవడం. అదే అసలైన సమత్వం. ఓకే, ఇది వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా దీన్ని ఎలా సాధించాలి? మన ఫోకస్ని ఎక్కడ నుంచి ఎక్కడికి మార్చాలి? అది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. ఇదంతా మన ఫోకస్ని షిఫ్ట్ చేసుకోవటంలో ఉంది. స్టెప్ 1, రిజల్ట్ అనేది మన చేతుల్లో పూర్తిగా లేదని నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. స్టెప్ 2, మన ఫోకస్ని మన కంట్రోల్లో ఉన్నవాటిపైకి మార్చాలి. మరి అవేంటి? అవే మన ప్రయత్నం, మన ఉద్దేశ్యం, మన క్యారెక్టర్ యొక్క క్వాలిటీ. గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పేది కూడా ఇదే. రిజల్ట్ గురించి కంగారు పడకుండా నిజంగా మనది అని చెప్పుకోగలిగే వాటిపై దృష్టి పెట్టమంటాడు. మరి ఆ మనవేంటి? మనం పెట్టే ఎఫర్ట్ యొక్క క్వాలిటీ, మన ఇంటెన్షన్ యొక్క సిన్సియారిటీ, ఇంకా మన క్యారెక్టర్లోని నిలకడ. ఇవి మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. సరే, ఈ మైండ్ సెట్ని కనుక మనం రోజూ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? అది మనలో ఒక కదిలించలేని పునాదిని ఎలా నిర్మిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన కంట్రోల్లో ఏముంది, ఏది లేదు అనే తేడాని తెలుసుకొని మన ఫోకస్ని సరైన చోట పెట్టడం, ఇది ఒక్కరోజులో వచ్చేసే విద్య కాదు. కానీ ఓవర్ టైం ఈ ప్రాక్టీస్ అనేది మన లోపల ఒక బలమైన, స్థిరమైన పునాదిని నిర్మిస్తుంది. ఫైనల్గా మనం సాధించేది ఇదే. ఎంత పెద్ద విజయం వచ్చినా, ఎంత ఘోరమైన ఓటమి ఎదురైనా సరే, మనల్ని పూర్తిగా కదిలించలేని ఒక స్థిరమైన అంతర్గత పునాది. అప్పుడు మన ప్రశాంతత బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు.
ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ జీవితంలోని గెలుపులు, ఓటములు మనల్ని అస్సలు కదిలించలేకపోతే, మన లోపలి ప్రశాంతత చెక్కు చెదరకుండా ఉంటే, అప్పుడు మన జీవితంలో ఇంకేం సాధించడం సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి.